Hey everyone, English class description link is in the description. ఓకే, ఈ క్లాస్లో మనం పైథాన్ ప్లస్ లైనెక్స్ యొక్క కాంబినేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది మనం తెలుసుకోబోతున్నాము. ఓకే, ఈ క్లాస్ పర్పస్ లైనెక్స్ ప్లస్ పైథాన్ మనం ఎందుకు నేర్చుకోవాలి అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఫస్ట్ మనం ఈ కోర్స్‌కి ఎవరు ఎలిజిబుల్ అనేది తెలుసుకుందాము. తర్వాత దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? ఇవన్నీ కూడా మనం వన్ బై వన్ తెలుసుకుంటాం. ఓకే. సో ఫస్ట్ ఈ సిరీస్ యొక్క నేమ్ వచ్చేసరికి పైథాన్ ప్లస్ లైనెక్స్ సిరీస్. సో ఫస్ట్ హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ కోర్స్? అంటే ఈ క్లోజ్‌కి ఎవరెవరు ఎలిజిబుల్ అనేది తెలుసుకున్న తర్వాత మనం దీన్ని ఈ సిరీస్‌లో కొంచెం ముందుకెళ్దాం. ఓకే. సో ఫస్ట్ ఈ కోర్స్‌కి అనేది ఎవరైనా ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళు ఈజీగా ఈ సిరీస్‌ని ఫాలో అవ్వచ్చు. ఫస్ట్ థింగ్ బిగినర్స్ అంటే కోడింగ్‌కి ఏమి బ్యాక్‌గ్రౌండ్ లేని వాళ్ళు. ఓకేనా? స్టార్టింగ్ ఎవరైతే పైథాన్ గానీ, లైనక్స్ గానీ స్టార్టింగ్ నుంచి నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఈ కోర్స్‌కి ఎలిజిబుల్. అదే విధంగా ఎక్స్‌పర్ట్స్ ఎవరైతే సీనియర్స్ ఉంటారో వాళ్ళకి కూడా ఈ కోర్స్ అనేది యూజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ స్కిల్స్‌ని బ్రష్ అప్ చేసుకోవడానికి ఈ కోర్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఓకే. అండ్ ఎవరైతే నాన్ సాఫ్ట్‌వేర్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వస్తుంటారో వాళ్ళకి కూడా ఈ కోర్స్ అనేది యూజ్ అవుతుంది. నాన్ సాఫ్ట్‌వేర్ బ్యాక్‌గ్రౌండ్ ఆర్ నాన్ ఐటీ బ్యాక్‌గ్రౌండ్ వి కెన్ సే. ఓకే. నెక్స్ట్ అసలు కోడింగ్ అంటే తెలీదు. అసలు పైథాన్ అంటే పైథాన్ అంటే ఏంటో తెలియదు అనుకునే వాళ్ళు కూడా హ్మ్. ఈ కోర్స్‌కి జాయిన్ అవ్వచ్చు. ఓకే. సో, హూ డోంట్ నో అబౌట్ పైథాన్. ఓకే. నెక్స్ట్ థింగ్ లైనక్స్ తెలియని వాళ్ళు ఆర్ కెన్ సే హూ డోంట్ నో అబౌట్ లైనక్స్. ఓకే. సో, ఈళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అంటే వీళ్ళని కాదు. ఎవరైతే వేరే బ్యాక్‌గ్రౌండ్స్ నుంచి దీనిలోకి మూవ్ అవుతారో వాళ్ళకి యూజ్ అవుతుంది. అదే విధంగా అసలు సాఫ్ట్‌వేర్ అంటే తెలియని వాళ్ళు, ఓకే. కోడింగ్ రాని వాళ్ళు, వేరే కెరియర్ వేరే ప్రొఫైల్స్ నుంచి సాఫ్ట్‌వేర్‌లోకి మూవ్ అవ్వాలనుకునే వాళ్ళందరూ కూడా ఈ కోర్స్‌కి ఎలిజిబుల్. ఓకే. నెక్స్ట్ ఈ కోర్స్ నేర్చుకోవటం వల్ల ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. సో, దీనిలో చూడండి ఇక్కడ నేను జాబ్ ఆపర్చునిటీస్ ఇక్కడ చూడండి. సో, ఫస్ట్ ఇగోండి పైథాన్ ఇచ్చేసాను. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసరికి నేను లైనక్స్ అని ఇస్తున్నాను. హ్మ్. ఈ 2 సెలెక్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ నౌకరీలో ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. చూడండి. ఎన్ని జాబ్స్ ఉన్నాయి? 66,700 జాబ్స్. ఓకే.
సో దీనిలో మీకు ఈ అన్ని జాబ్స్ ఎలాంటి జాబ్స్ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు, డెవాప్స్కి వెళ్ళిపోవచ్చు, లేదా పైథాన్ డెవలపర్, లీడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, సీనియర్ సైట్, ఓకే, డెవాప్స్. చూడండి ఇక్కడ చూడండి, 1 year ఎక్స్పీరియన్స్ ఉంది దీనికి కావాల్సింది. ఓకే, సో కోడింగ్ అనేది సింపుల్గా ఉంటుంది. జాబ్ రోల్స్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి మీకు ఈజీగా గెట్ అవ్వగలుగుతారు. సో చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. సో దీ ఆ, ఈ కోర్స్ నేర్చుకోవడం వల్ల ఉమ్, మీకు చాలా యూజ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనం పైథాన్ ప్లస్ లైనక్స్ కాంబినేషన్ నేర్చుకుంటున్నాం కదా. సో పైథాన్ యొక్క డిమాండ్ ఏంటి అనేది కూడా మనం చూద్దాము. సో పైథాన్ డిమాండ్ ఇన్ ఫ్యూచర్. సో చూడండి, గూగుల్లో సెర్చ్ చేశాను నేను మళ్ళీ ఒకసారి మీకోసం మళ్ళీ ఒకసారి సెర్చ్ చేస్తాను. సో చూడండి, పైథాన్స్ డిమాండ్ ఈస్ ప్రొజెక్టెడ్ టు రిమైన్ వెరీ హై అండ్ గ్రో. సో దీని యొక్క డిమాండ్ అనేది ఎక్కువగా ఉంది. డ్రివెన్ బై బూమింగ్ ఫీల్డ్స్ లైక్ ఏఐ. ఇప్పుడు తెలుసు కదా, అంతా ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ అండ్ వెబ్ డెవలప్మెంట్, ఇవి మేజర్ కేటగిరీస్. ఓకే, జాబ్ ఆపర్చునిటీస్లో ఇవి మెయిన్ కేటగిరీస్ అనమాట. అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ విత్ స్ట్రాంగ్ కెరియర్ ఆపర్చునిటీస్ అక్రాస్ ఇండస్ట్రీస్ లైక్ ఫైనాన్స్ అండ్ హెల్త్ కేర్ కావచ్చు, ఫినాన్స్ కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, ఈ కామర్స్ కావచ్చు, టెలికామ్ కావచ్చు, ఏవైనా సరే చాలా డొమైన్స్ ఉన్నాయి. ఈ డొమైన్స్లో అన్నిట్లో కూడా పైథాన్ని యూజ్ చేస్తారు. అదేవిధంగా పైథాన్ డిమాండ్ తెలుసుకున్నాం. నెక్స్ట్ మనం ఈ కాంబినేషన్ లైనక్స్ కదా. సో డిమాండ్ ఆఫ్ లైనక్స్ డిమాండ్ చూడండి. డిమాండ్ ఫర్ లైనక్స్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హై అండ్ గ్రోయింగ్. సో ఇది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. పవరింగ్ మోస్ట్ క్లౌడ్ ఆర్ సర్వర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సూపర్ కంప్యూటర్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్, స్ట్రాంగ్ జాబ్ మార్కెట్స్ ఫర్ డెవాప్స్, క్లౌడ్, ఎస్ఆర్ఈ, సీనియర్ రిలయబిలిటీ ఇంజనీర్ అండ్ సెక్యూరిటీ. ఓకే, సో ఇలా చాలా ఆపర్చునిటీస్ అనేవి మన కోసం రెడీగా ఉన్నాయి. జస్ట్ మీరు కోర్స్ నేర్చుకొని జాబ్కి అప్లై చేసుకోవడమే. ఇంటర్వ్యూ టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా మీకు చెప్తాను తర్వాత. నెక్స్ట్ మనం పైథాన్ డిమాండ్ తెలుసుకున్నాము, లైనక్స్ డిమాండ్ తెలుసుకున్నాము. పైథాన్ ప్లస్ లైనక్స్ డిమాండ్స్ రెండు కాంబినేషన్ లో ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అనేది కూడా మనం చూద్దాము. So the combined demand for Python and Linux skills is exponentially high and continuous గా గ్రో అవుతూనే ఉంటుంది. యాజ్ దీస్ టెక్నాలజీస్ ఆర్ ఫండమెంటల్ టు మెనీ అడ్వాన్స్డ్ అండ్ ఇన్ డిమాండ్ ఫీల్డ్స్ లైక్ డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ ఆటోమేషన్. సో వీటన్నిటిలో కూడా ఆ, కా- మనకి పైథాన్ ప్లస్ లైనక్స్ అంటే రెండింటిని కూడా, రెండు స్కిల్స్ని కూడా యూజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ టాప్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదనేది కూడా మనం ఒకసారి చూద్దాము. సో ఇక్కడ చూడండి, టాప్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని సెర్చ్ చేస్తే సి పైథాన్ అనేది ఫస్ట్ వచ్చింది చూడండి. ద టాపెస్ట్ టాప్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇస్ పైథాన్, దెన్ జావా స్క్రిప్ట్ అండ్ జావా. ఓకే, వీటి మీద జాబ్ ఆపర్చునిటీ, జాబ్ డిమాండ్ కానీ, డెవలపర్స్ కానీ, పర్ఫార్మెన్స్ నీడ్స్ కానీ, ఏదైనా సరే దీని మీద చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకేనా, దీస్ ఆర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద పైథాన్ ప్లస్ లైనక్స్ కాంబినేషన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి సారీ, సెకండ్. సో దీనివల్ల ఈ పైథాన్ ప్లస్ లైనక్స్ నేర్చుకోవడం వల్ల మనకి ఎక్స్టర్నల్గా ఎలాంటి హెల్ప్ అవుతుంది మనం జాబ్ చేసే వాళ్ళకి అని అంటే, సో చెప్తాను చూడండి ఇక్కడ. యూజ్ ఆఫ్ పైథాన్ అండ్ లైనక్స్. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ మోస్ట్ ప్రైమరీ యూజ్ ఆఫ్ పైథాన్ ఈజ్ ఇట్ విల్ రెడ్యూస్ ద మాన్యువల్ వర్క్, manual effort, we can say manual efforts.
మాన్యువల్ ఎఫర్ట్ అంటే మాన్యువల్గా మనం చేస్తాం కదా, అంటే ఆటోమేషన్ కాకుండా మాన్యువల్గా చేస్తాం కదా. ఆటోమేషన్ అంటే మనం స్క్రిప్ట్ రాస్తే ఆ వర్క్ అనేది ఆటోమేటిక్గా అదే వర్క్ చేస్తుంది. బట్ ఇఫ్ యూ మనం కనుక స్క్రిప్ట్ రాయకపోతే మాన్యువల్గా చేయాల్సి వస్తుంది కదా, అదే మాన్యువల్ ఎఫర్ట్స్ అనమాట. సో ఆటోమేషన్ ఈజ్ పాసిబుల్ విత్ పైథాన్ ప్లస్ లైనెక్స్. ఓకే, ఆటోమేషన్ ఈజ్ పాసిబుల్. నెక్స్ట్ థింగ్, స్ట్రాంగ్ బేస్ ఇన్ జాబ్స్. ఓకే, జాబ్స్ జాబ్స్ ఆర్ ఇన్ డిమాండ్. ఓకే, చాలా జాబ్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో అదే విధంగా జాబ్ ఆపర్చునిటీస్ పైథాన్ ప్లస్ లైనక్స్ వచ్చిన వాళ్ళు ఏ రోల్స్కి ఎలిజిబుల్ అవుతారు, లేదంటే ఏ రోల్స్కి అప్లై చేసుకోవచ్చు అంటే, చాలా జాబ్ రోల్స్ ఉన్నాయి. వాటిలో మనకి మెయిన్గా కొన్ని జాబ్ నేమ్స్ నేను ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయబోతున్నాను. సో యా, జాబ్స్ ఆన్ పైథాన్ ప్లస్ లైనక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫస్ట్ మనకు మెయిన్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి ఆటోమేషన్ ఇంజనీర్. నెక్స్ట్ థింగ్, ఆటోమేషన్ టెస్టింగ్ ఇంజనీర్. ఆటోమేషన్ వేరు, నార్మల్ జాబ్స్ని ఆటోమేట్ చేయడం వేరు, ఆటోమేషన్ టెస్టింగ్ వేరు. టెస్టింగ్ ద ఫంక్షనాలిటీస్, ఇవన్నీ కూడా మనం అప్కమింగ్ సెషన్స్లో ఎక్కువ తెలుసుకోబోతున్నాము. మెయిన్గా ఆటోమేషన్ టెస్టింగ్ మీద మన సిరీస్ అనేది ఎక్కువ కంటిన్యూ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ లైనక్స్ సపోర్ట్ ఉంటుంది, లైనక్స్ సపోర్ట్ ఇంజనీర్ ఆర్ లైనక్స్ సపోర్ట్ యూ కెన్ సే. నెక్స్ట్ జూనియర్ డెవాప్స్. డాప్స్ మూవ్ కూడా మూవ్ అవ్వచ్చు. సో కేవలం వీటికి మాత్రమే ఎలిజిబుల్ అని కాదు, ఇంకా చాలా ఉన్నాయి. వాటిలో మెయిన్గా మోస్ట్ డిమాండ్ ఉన్నటువంటి వాటిని మాత్రం నేను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, ఇవి కాకుండా కూడా ఇంకా మనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి ఈ పైథాన్ ప్లస్ లైనక్స్ నేర్చుకోవడం వల్ల. ఓకేనా, ఇది జస్ట్ ఒక ఓరియంటేషన్ క్లాస్ మాత్రమే. నెక్స్ట్ క్లాస్లో మనం డీటెయిల్గా ఈ పైథాన్ ప్లస్ లైనక్స్ గురించి తెలుసుకోబోతున్నాము. అదేవిధంగా ఈ డైరెక్షన్ మీకు క్లియర్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ క్లాస్ నుంచి ప్రాక్టికల్ లెర్నింగ్ స్టార్ట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ క్లాస్ నుంచి ప్రాక్టికల్ లెసన్ స్టార్ట్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. See you in next class. See you in